హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఎలా ఉన్నారు? సో 147 మెథడ్ టైం మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్ఆర్బి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మనము 3 షెడ్యూల్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి 150 డేస్ షెడ్యూల్ లాంగ్ టర్మ్, 75 డేస్ షెడ్యూల్ షార్ట్ టర్మ్, 30 డేస్ రివిజన్ షెడ్యూల్. ఈ 3 షెడ్యూల్లో మీకు ఏది వీలుగా ఉంటే ఆ షెడ్యూల్ని ఎంచుకొని కరెక్ట్గా ఫాలో అవ్వండి. మనం గతంలో 2024-25లో స్టూడెంట్స్కి మంచి స్ట్రాటజీ అందించాము. 45 సెకండ్స్లో మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఏ విధంగా ఫినిష్ చేయాలనేది చెప్పాము. అదేవిధంగా ఎగ్జామినేషన్ హాల్లో ఎగ్జామినేషన్ రాసేటప్పుడు 2 రౌండ్స్ మెథడ్ ఎలా ఫాలో అయితే మిగతా వాళ్ళకంటే మీకు ఒక 5 నుంచి 10 మార్కులు ఎక్కువ వస్తాయి కూడా చెప్పాము. అది పాటించి చాలా మంది సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కూడా మీరు ఈ 147 మెథడ్ కనుక పాటించినట్లయితే మీరు అతి తక్కువ టైంలోనే ఒక్కొక్క టాపిక్ ని 5 సార్లు రివిజన్ చేసుకుంటూ, అంటే కొన్ని రోజుల తర్వాత, అంటే ఒక ఫస్ట్ రోజు చదివింది 4వ రోజు, 4వ రోజు చదివింది 7వ రోజు, 7వ రోజు చదివింది 15వ రోజు, 15వ రోజు చదివింది 25వ రోజు. ఈ విధంగా టైం టేబుల్ ప్రకారం లాంగ్ టర్మ్ కనుక అనుకుంటే 15 రోజుల్లో, షార్ట్ టర్మ్ కనుక అనుకుంటే మీరు 75 రోజుల్లో, రివిజన్ కనుక అంటే 30 రోజుల్లో పూర్తి చేయొచ్చు. సో మనం ఆల్రెడీ గతంలో లాంగ్ టర్మ్ కి అంటే 150 డేస్ షెడ్యూల్ కి డే 1, డే 2, డే 3 ఏం చదవాలో చెప్పుకున్నాము. ఒకవేళ మీరు ఇప్పుడు కనుక స్టార్ట్ చేస్తున్నట్లయితే ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు డిస్క్రిప్షన్ బాక్స్ లో కింద లింక్ ఇస్తాను. మీరు ఏ రోజైతే వీడియో చూసారో ఆ నెక్స్ట్ రోజు నుంచే డే 1 అనుకొని స్టార్ట్ చేయండి. వీడియో చూసుకుంటూ ఏ రోజు ప్లాన్ ఆ రోజు సెట్ చేసుకొని మీరు పాటించవచ్చు. సో డే 4, డే 5, డే 6 టైం టేబుల్లో భాగంగా మీరు మ్యాథమెటిక్స్ ప్రతిరోజు అంటే డే 4 లో ఒక 2 అవర్స్ మీరు నెంబర్ సిస్టమ్ అనేది చేయాల్సి ఉంటుంది, సంఖ్యా వ్యవస్థ. రీజనింగ్ నుంచి కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మ్యాథ్స్ కి 2 అవర్స్ కేటాయించండి, రీజనింగ్ కూడా 2 అవర్స్ కేటాయించండి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదో 2 అవర్స్ ఏదో చదివామన్నట్టు కాదు, చదివింది పర్ఫెక్ట్ గా చదవాలి. ఎప్పటికీ గుర్తుండేటట్టు సబ్జెక్ట్ ని అర్థం చేసుకుంటూ చదవాలి. మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకుంటూ కొంత సమయం కేటాయించినా సరే మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అదేవిధంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎటువంటి ఇచ్చినా సరే మీరు చేయగలుగుతారు. అంతగాని ఏదో బై హార్ట్ గా ఏదో చేశాం కదా అన్నట్టు చేస్తే మాత్రం కుదరదు. అదేవిధంగా ఆ రోజులో అంటే మీరు డే 4 లో ఒక 1 అవర్ సైన్స్ కి, ఒక 1 అవర్ జీకేకి కేటాయించుకోండి. ఒకవేళ మీరు సైన్స్ రిలేటెడ్ అనే నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నట్లు కనుక, అంటే టెక్నీషియన్ కి కానీ, గ్రూప్ కి కానీ, ఏఎల్పీకి కానీ, ఇటువంటి వాటికి సైన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి వాటికి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు సైన్స్ ని ఒక 1.5 అవర్ కేటాయించి జీకేని 30 మినిట్స్ కేటాయించవచ్చు. లేదా ఎన్టీపీసీ లేదా ఇతర జాబ్స్ కి ఏవైతే జీకే ఎక్కువగా మా వెయిటేజ్ ఉంటుందో అవి ప్రిపేర్ అవుతున్నట్లయితే జీకే 1.5 అవర్ చదువుకొని ఒక 30 మినిట్స్ సైన్స్ కేటాయించుకోవచ్చు. సో ఇక్కడ 2 అవర్స్, ఇక్కడ 2 అవర్స్, ఇక్కడ 1 అవర్, ఇక్కడ 1 అవర్, మొత్తం 6 అవర్స్ అయిపోయాయి. ప్రతిరోజు ఈ 6 అవర్స్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంకొక 2 అవర్స్ మీరు మార్నింగ్ నుంచి ఏం చదివారు 6 అవర్స్ మొత్తం ఈ 2 అవర్స్ రివిజన్ చేసుకోవాలి. సో డే 4, డే 5, డే 6 కి సంబంధించిన షెడ్యూల్ ఇది. రీజనింగ్ నుంచి కోడింగ్ అండ్ డీకోడింగ్. అదేవిధంగా సైన్స్ నుంచి మనకి ధ్వని అనే టాపిక్ ఎంచుకున్నాము. ఆల్రెడీ మనం డే 1, డే 2, డే 3లో సౌండ్ లైట్ ని కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు సౌండ్ అనే టాపిక్ ని తీసుకుందాం. అదేవిధంగా జీకేలో యుఎన్ఓ అనుబంధ సంస్థలు, ఆర్గనైజేషన్స్, ఏదైతే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఉందో దానికి సంబంధించిన అనుబంధ సంస్థలు, వాటి యొక్క ప్రధాన కేంద్ర కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి, అదేవిధంగా అప్పుడు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అదేవిధంగా దాంట్లో సభ్య దేశాల సంఖ్య, వాటి యొక్క ప్రాముఖ్యత అనేది కొద్దిగా నేర్చుకుంటే ప్రయత్నించండి. మనం డే 1, డే 2, డే 3లో ఐక్యరాజ్య సమితి గురించి మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఎవరైతే షార్ట్ టర్మ్ గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసము 75 డేస్ షెడ్యూల్. వాళ్ళకి డే 3, డే 4 కి ఏం ప్రిపేర్ అవ్వాలనేది ఇక్కడ ఇస్తున్నాను నేను. సో మీరు డే 3, డే 4 లో మ్యాథమెటిక్స్ 2 అవర్స్ సంఖ్యా వ్యవస్థ, అదేవిధంగా రీజనింగ్ నుంచి కోడింగ్ అండ్ డీకోడింగ్, అదేవిధంగా సైన్స్ నుంచి సౌండ్, జీకే నుంచి యుఎన్ఓ యొక్క అనుబంధ సంస్థలు డే 3, డే 4 లో చదువుకోండి. అంటే మ్యాథ్స్ ఒక 2 అవర్స్ డే 3 లో చదవండి, సేమ్ అదే టాపిక్ ని మళ్ళీ డే 4 లో కూడా మళ్ళీ చదవండి. అదేవిధంగా ఈ విధంగా 6 అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ 2 అవర్స్ రివిజన్ కోసం కేటాయించండి. ఇక ఎవరైతే తొందరలో ఎగ్జామ్స్ ఉన్నాయి, మాకు తొందరగా షెడ్యూల్ కంప్లీట్ అవ్వాలి, ఆల్రెడీ చదువుకున్నాం అనుకున్న వాళ్ళకి 30 డేస్ రివిజన్ ప్లాన్ ఇది. సో మ్యాథ్స్ ఒక 2 అవర్స్ సంఖ్యా వ్యవస్థ మీద కూర్చోండి, రీజనింగ్ కూడా ఒక 2 అవర్స్ కోడింగ్ అండ్ డీకోడింగ్ మీద కూర్చోండి డే 2న, అంటే రేపటి షెడ్యూల్ ఇది. అదేవిధంగా సైన్స్ నుంచి ఒక 2 అవర్స్ సౌండ్ అనే టాపిక్ ని తీసుకున్నాము, జీకే నుంచి యుఎన్ఓ అనుబంధ సంస్థలు తీసుకున్నాము. అదేవిధంగా మనకి మన ఛానల్లోనే ఉచిత క్విజ్ కాంపిటీషన్స్ కూడా మనకి ఏదైతే యూట్యూబ్ లో వీడియోస్ వస్తున్నట్లు మీకు వస్తాయి, అది కూడా ఒకసారి చూస్తే మీరు ఏదైతే మీరు చదువుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయొచ్చు. ప్లస్ అదేవిధంగా ఎంతవరకు ప్రిపేర్ అయ్యారో ఒకసారి ఆ చిన్న వీడియోస్ ఉంటాయి, 10 క్వశ్చన్స్ ఉంటాయి. సపోజ్ రేపు ఎల్లుండో మీ కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి మీకు యూట్యూబ్ లో ఒక వీడియోలోని. మీరు వాటిని ఒక 10 మినిట్స్ లో సాల్వ్ చేస్తారో లేదో చెక్ చేసుకోండి. సౌండ్ నుంచి కూడా కొన్ని ఇంపార్టెంట్, అదేవిధంగా మోడరేట్ క్వశ్చన్స్, వెరీ టఫ్ లెవెల్ క్వశ్చన్స్ మనం క్విజ్ లాగా ఇస్తాం మనం యూట్యూబ్ లోని వీడియోలోనే. అవి కూడా మీరు ఎక్స్ట్రాగా చూసుకోండి, జస్ట్ ఫ్రీగా కాబట్టి ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు యూట్యూబ్ నోటిఫికేషన్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. సరే ఆ క్విజ్ రాకపోయినా మాత్రం ఈ టైం టేబుల్ అయితే ఫాలో అవ్వండి. ఈ విధంగా మనం అతి తొందరలో మన గోల్స్ ని రీచ్ అవుతాం. ఆర్ఆర్బి నిర్వహించే అన్ని రకాల ఎగ్జామినేషన్ కి పనికొచ్చేటట్టు ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి మీకు బుక్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. రైల్వేకి ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి చేతిలో ఉండవలసిన బుక్స్ ఇవి. 2024, 2025లో జరిగిన ఎగ్జామ్స్ లో అత్యధిక మార్కులు సాధించిన పబ్లికేషన్ బుక్స్ ఇవి. సో మీకు ఇక్కడ మ్యాథ్స్ బుక్ ఉంది చూడండి, 2026 కొత్త ఎడిషన్ ఇది. తెలుగు మీడియంకి సపరేట్ బుక్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం కూడా సపరేట్ బుక్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఫ్రీ వీడియో క్లాసులు ఇస్తారనమాట. అంటే ప్రతి సబ్జెక్ట్ కి, ప్రతి టాపిక్ కి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క వీడియో క్వశ్చన్స్ అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ తో సహా ఇస్తారు. ఎటువంటి యాప్ అవసరం లేదు, డైరెక్ట్ మీరు మొబైల్ కి ఒక లింక్ పంపిస్తారు వాట్సాప్ కి, అది ఓపెన్ చేసి 1 ఇయర్ పాటు మీరు చూడొచ్చు. 1 ఇయర్ ఉంటుంది మీకు వ్యాలిడిటీ. సేమ్ రీజనింగ్ కూడా అంతే.
మొత్తం మనకి ఈ మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, బిట్ బ్యాంక్ ఇవన్నీ మొత్తం దాదాపు గత 14 సంవత్సరాలుగా వచ్చిన ప్రశ్నలతో మోడల్ వైజ్ గా, టాపిక్ వైజ్ గా తయారు చేసి మీకు ఇచ్చారు మొత్తం ఇవి. ఈ రీజనింగ్ బుక్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 540 రూపీస్ ఉంటుంది. ఫ్రీ వీడియో క్లాసులు ఉంటాయి. మోడల్కి ఒక క్వశ్చన్ అనేది వీడియో క్లాస్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సైన్స్ థియరీ ఇది మొత్తం ఎన్సీఆర్టీ, ఆర్ఆర్బీ బేస్డ్ గా తయారు చేసిన బుక్ ఇది. తెలుగు మీడియంలో మాత్రమే ఉంది. 399 కాస్ట్ ఉంటుంది. అండ్ సైన్స్ బిట్ బ్యాంక్ లాస్ట్ 14 ఇయర్స్ నుంచి వచ్చిన అన్ని క్వశ్చన్స్ ని చాప్టర్ వైజ్ గా విడదీసి విడగొట్టి మీకు ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియం సపరేట్ బుక్, ఇంగ్లీష్ మీడియం సపరేట్ బుక్ ఉంటుంది. కాస్ట్ 480. అండ్ దీంతో పాటుగా 87 మోడల్స్ వీడియో క్లాసులు ఉంటాయి. అంటే ఏవి అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రైల్వేకి. సో 87 మోడల్స్ ఉంటాయి. దాంతో పాటుగా జీకే బుక్ ఉంటుంది. తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంది. 470 రూపీస్ ఉంటుంది. ఇంకా మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ బుక్ కేవలం ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. మిగతా అన్ని బుక్స్ అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి. సపోజ్ కి మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, బిట్ బ్యాంక్, సైన్స్ థియరీ, జీకే తీసుకుంటే అన్ని రకాల వాటికి పనికొస్తాయి. ఆఖరికి మీకు ఏఎల్పీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కూడా పనికొస్తుంది. కానీ ఈ బుక్ ఏదైతే మీకు 6వ బుక్ ఉందో టెక్నీషియన్ కి గ్రేడ్ 1 టెక్నీషియన్ గ్రేడ్ 1 ఏఎల్పీకి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు ఇది ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యాలి, ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే టెక్నీషియన్ గ్రేడ్ 3 కి ప్రిపేర్ అయ్యాలి, ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏఎల్పీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి ప్రిపేర్ అయ్యాలి మాత్రమే ఈ 6వ బుక్ తీసుకోండి. మిగతా మిగతా వాళ్ళందరూ ఈ మిగతా 5 బుక్లు తీసుకుంటే సరిపోతుంది. సో సింగిల్ గా తీసుకోవాలనుకుంటే ఇక్కడ కాస్ట్ అనేది మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఒకవేళ కాంబో తీసుకుంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. ఎనీ 2 బుక్స్ 915, ఎనీ 3 బుక్స్ 1299, ఎనీ 4 బుక్స్ 1750, ఎనీ 5 బుక్స్ 2100 అంటే 2100, ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. మీకు అన్ని రకాల రైల్వే ఎగ్జామ్స్ కి పనికొస్తాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలి అనుకుంటే కనుక ఫోన్ పే లేకపోతే గూగుల్ పే లేకపోతే ఎనీ యూపీఐ నెంబర్ మూడింటికి అన్నిటికీ కామన్ నెంబర్ ఇది. ఈ నెంబర్ కి మీరు పేమెంట్ చేసుకొని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది. సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ మీరు ఏమేమి డీటెయిల్స్ పంపించాలంటే పేమెంట్ స్క్రీన్ షాట్, మీ యొక్క అడ్రస్, హోమ్ డెలివరీ ఎక్కడ కావాలో, హోమ్ అన్న హాస్టల్ అయినా ఎక్కడ ఉంటే అక్కడ ఆ అడ్రస్ ప్లస్ మెయిల్ ఐడి ఎందుకంటే జస్ట్ ఫర్ యాక్టివేషన్. మీకు ఒక లింక్ పంపిస్తాము. ఆ లింక్ యాక్టివేషన్ అయ్యి మీకు 1 ఇయర్ పాటు వ్యాలిడిటీలో ఉంటుంది. ఆ యాక్టివేషన్ కొరకు మాత్రమే మీ మెయిల్ ఐడికి ఎటువంటి మెసేజ్ రాదు. డైరెక్ట్ మీరు వాట్సాప్ లోనే వచ్చేస్తుంది లింక్. అండ్ బుక్ నేమ్స్ ఒకవేళ మీరు ఒక బుక్ తీసుకుంటే ఒక బుక్ పేరు, 2 బుక్స్ తీసుకుంటే 2, 5 తీసుకుంటే 5 బుక్స్, 4 తీసుకుంటే 4, లేకపోతే మ్యాథ్స్ తెలుగు తీసుకొని రీజనింగ్ ఇంగ్లీష్ తీసుకుంటానా అలాగైనా తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఇంకేదైనా డౌట్ ఉంటే ఇదే నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.